పూజ అనే అమ్మాయిని కిడ్నాప్ చేశారు. అమ్మాయి ఇంటికి తిరిగి రావడానికి 9 ఇయర్స్ పట్టింది. ఈ 9 ఇయర్స్ ఆమెకి ఏం జరిగిందో తెలిస్తే షాక్ అవుతారు. అయితే ఈ సంఘటన 22 జనవరి 2013లో జరిగింది. పూజ అంధేరి ముంబైలో ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లో చదివేది. స్కూల్ అయిపోయాక వాళ్ళ నాన్న తనను తీసుకుపోవడానికి రావడం లేట్ అవ్వడంతో అక్కడే ఏడ్చుకుంటూ నిలబడింది. అదే సమయంలో ఒక కపుల్ హరి డిసౌజా వాళ్ళ వైఫ్ సోనీ డిసౌజా అక్కడికి వచ్చారు. వాళ్లకు పెళ్ళై చాలా ఇయర్స్ అయింది, కానీ పిల్లలు పుట్టలేదు. అయితే వాళ్ళు పూజాకి ఐస్ క్రీమ్ కొనిస్తామని చెప్పి కార్ ఎక్కించుకొని తీసుకుని వెళ్లారు. అక్కడి నుండి కర్ణాటకలో ఉన్న వాళ్ళ విలేజ్ కి వెళ్లారు. అక్కడ అందరికీ ఆమె తన పాప అని చెప్పారు. అంతా బానే ఉంది. కొన్ని రోజుల పాటు చాలా బాగా చూసుకున్నారు. తర్వాత వాళ్ళకు బాబు పుట్టాడు. దానితో పూజ పైన ప్రేమ తగ్గిపోయింది. ఆమెను ఒక పని మనిషిలా చూసి ఇంట్లో పనులన్నీ చేపించేవారు. ఇలా పూజ చాలా రోజుల పాటు బాధపడింది. కొన్ని రోజుల తర్వాత పూజని పని చేయడానికి ఒక షెల్టర్ కి పంపిస్తారు. అక్కడ పూజకి ప్రమీల అనే ఒక సిస్టర్ పరిచయం అవుతుంది. తనతో పూజ జరిగిందంతా చెప్పి చాలా బాధపడుతుంది. అయితే వెంటనే వాళ్ళిద్దరు కలిసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి వెళ్లి జరిగిందంతా చెప్పి కంప్లైంట్ రేజ్ చేస్తారు. వాళ్ళు పాత రికార్డ్స్ అన్ని చెక్ చేసి ఇది నిజంగానే కిడ్నాపింగ్ అని ఆ కపుల్ని అరెస్ట్ చేసి పూజని వాళ్ళ పేరెంట్స్ కి అప్పచెప్తారు. 9 ఇయర్స్ తర్వాత తిరిగి ఇంటికి వచ్చిన పూజ ఆమె సొంత మాటల్లో ఎంత కష్టం పడిందో చెప్పింది. అందుకే పిల్లలున్న పేరెంట్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్కూల్ అయిపోయిన వెంటనే టైంకి వెళ్లి తీసుకొని రావడం మంచిది. ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా ఉన్నారు. మన పిల్లల్ని మనమే కాపాడుకోవాలి. ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఈవెంట్స్ కోసం ఫాలో అవ్వండి.